Hebrews chapter 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Entire chapter we shall read responsively. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి మనం చదువుకుంటాం. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 8. 8వ అధ్యాయము. Entire chapter we shall read responsively. ఈ అధ్యాయం అంతా కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుంటున్నాం. మేము వివరించుచున్న సంగతుల్లో సారాంశం ఏదనగా, we have a high priest which is seated at the right hand of the throne of the majesty in the heavens, a minister of the sanctuary and of the true tabernacle which the Lord erected and not man. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. For he, if he were on the earth, he would not be a priest, since there are priests who offer the gifts according to the law. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటుకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు. But now he has obtained a more excellent ministry, in as much as he is also a mediator of a better covenant, which was established on better promises. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. Because finding fault with them, he says, Behold, the days are coming, says the Lord, when I will make a new covenant with the house of the Israel and with the house of Judah. నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినం వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా, వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. But this is the covenant that I will make with the house of Israel after those days, says the Lord. I will put my laws in their mind and write them on their hearts, and I will be with their God, and they shall be my people. వారు నాకు ప్రజలైందరు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. For I will be merciful to those unrighteousness and their sins, and their lawlessness I will remember no more. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy presence, to gather around thy word, to listen to thy still small voice. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శక్తివంతమైన నామములో మరొకసారి మీ వాక్యం చుట్టూరు చేరి మీ ఘనమైన గొప్ప స్వరమును వినే భాగ్యంలోనికి ఆధిక్యతలోనికి మమ్మల్ని తెచ్చినందుకే మీకు వందనములు. We thank you, Lord, for all the spiritual lessons you are teaching us from the epistle of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఆత్మీయమైనటువంటి పాఠములు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనములు. We once again come into thy presence and ask thy blessings on the portion we have read, and call that thy blessings upon it, and help us to know thy mind, help us to interpret it correctly and apply to our lives. తండ్రి, మీ యొక్క వాక్యం దగ్గరికి మరొకసారి వస్తుండగా ఈ వాక్యమును మీరు ఆశీర్వదించండి. తద్వారా ఈ వాక్యమును ఉపదేశించట్లోనూ గ్రహించట్లోనూ సరైనటువంటి భావంతో మేము వాటిలో ఉన్నటువంటి సంగతులు తెలుసుకుని అన్వయించుకునడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. May the Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడే మా మధ్యన పరిచర్య చేయునుగాక. We bring all of us under the subjection of the cleansing power of the sprinkled blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటూ వస్తున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. As we all know, we have been meditating from the epistle of Hebrews. మీ అందరికీ పరిచయమైన రీతిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో నుండి మనం వాక్య ధ్యానం కలిగి ఉన్నాం. Hebrews was written to the second generation believers who came out of Judaism and who are in the dilemma of whether to continue in the gospel of grace or to go back to their religious rituals and ceremonies. యూదా మతములో నుండి రెండవ తరము యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి విశ్వాసులు వారు గొప్ప సందిగ్ధలో ఉన్నారు. ఏమనగా, వారు కృపలో రక్షణ పొందవలెనా లేక ఆలయ అర్చన కృతములను బట్టి వారు దేవుణ్ణి సేవింపవలన అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి రెండో తరపు
యూదా మతము నుండి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఈ పత్రిక రాయబడింది. Hebrews presents the superiority or the preeminence of Jesus Christ over everything and over everyone. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటేను అన్నిటికంటేను ప్రాముఖ్యత కలిగిన వాడు అని మనం చూస్తున్నాం. Chapter 1 and 2, we saw he is better than all the prophets and all the angels. ఆయన ప్రవక్తలందరికంటేను దేవదూతలందరికంటేను ఎంతో ఉన్నతమైనటువంటి వారు అని మొదటి 2 అధ్యాయాల్లో మనం చూశాం. In chapter 3, we saw he was greater than Moses. మోషే కంటే ఆయన శ్రేష్ఠుడు అని 3వ అధ్యాయంలో చూశాం. In chapter 4, we saw he is greater than Joshua. యెహోషువ కంటే ఆయన గొప్పవారని 4వ అధ్యాయంలో చూశాం. Chapter 5 and 7, 5 మరియు 7 అధ్యాయాల్లో we saw Christ is greater than all the earthly priests. భూ సంబంధమైనటువంటి యాజకులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు అని మనం చూశాం. Chapter 8, 8వ we అధ్యాయంలో see Jesus Christ made a superior covenant, a new covenant with us. యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయంలో మన నిమిత్తమై శ్రేష్టమైనటువంటి నిబంధన చేసిన వారిని చూస్తున్నాం. Chapter 9, 9వ అధ్యాయంలో he serves a superior sanctuary. శ్రేష్టమైనటువంటి ఆలయమునకు ఆయన సేవ చేయువారు. Chapter 10, 10వ అధ్యాయంలో he offered a better and a superior sacrifice. శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినటువంటి వారు. In chapter 11, 11వ అధ్యాయం Christ is better than all the Old Testament heroes of faith. విశ్వాస వీరులు పాత నిబంధన భక్తులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్టమైన వారో 11వ అధ్యాయంలో చూస్తాం. So we repeat this introduction every week because any time after the study, anytime anybody asks you about Hebrews, you should be able to tell what it talks to us. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ పఠనంలో ఉన్నప్పుడు లేకపోతే తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు అసలు ఈ బైబిల్ పఠనంలో మీరు ఏం నేర్చుకున్నారంటే ముందుగా చెప్పబడినటువంటి ప్రతి వారం చెప్పబడుతున్నటువంటి ఈ విషయాలైనా మీకు గుర్తుండి మీరు చెప్పవచ్చు. Yes, the Lord Jesus Christ is superior to everyone. అందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతుడు. He is sufficient for all our spiritual needs. మన ఆత్మ సంబంధమైన ప్రతి అక్కరకు ఆయన చాలినటువంటి వాడు. That is what the dilemma of the second generation believers in those days. ఆ దినముల్లో 2వ తరపు విశ్వాసుల యొక్క సందిగ్ధతది. And to clarify them in very detail, the author presents him step by step in various ways. అందుకొరకే వారికి క్రమంగా రాయడానికి క్రమబద్ధంగా వారికి అర్థమయ్యే విధానంలో విషయాలను ఈ గ్రంథకర్త క్రమంగా రాస్తూ వస్తున్నాడు. In our last study, మన గత బైబిల్ పఠనంలో we saw Jesus Christ is superior, his priesthood is superior than the Levitical priesthood. లేవీయ యాజకత్వము కంటే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి యాజకత్వము శ్రేష్టమైనది అని మనం చూస్తూ వచ్చాము. In chapter 5, 5వ అధ్యాయంలో we saw there must be 3 basic qualifications of a high priest. ఒక ప్రధాన యాజకునికి ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి 3 గుణ లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. Priest must be selected and appointed by the God. మొట్టమొదటిగా అతడు దేవుని చేత ఏర్పరచబడి పిలువబడినటువంటి వాడై ఉండాలి. And he must be compassionate and sympathetic one. ఇంకొకటి ఆయన కనికరం కలిగిన వాడై ఉండాలి. Thirdly, he must offer sacrifices. మూడవది బలులను అర్పించే వాడై ఉండాలి. And all those 3 basic qualifications are met in Jesus Christ. ఈ 3 ప్రాథమికమైనటువంటి అర్హతలు యేసుక్రీస్తు ప్రభువారిలో కలిగి ఉండడం మనం చూస్తాం. He is a superior high priest. ఆయన శ్రేష్ఠుడైన ఉన్నతమైన ప్రధాన యాజకుడై ఉన్నాడు. Superior than the priesthood of the Aaron. అహరోను priesthood. అహరోను యాజకత్వము కంటే శ్రేష్టమైన యాజకత్వము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. He came in the order of Melchizedek rather than in the order of Aaron. అహరోను వంశావళిలో నుండి కాక మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా ఉండుటకు ఆయన దిగొచ్చారు. We saw Melchizedek order is an eternal royal priesthood. కాబట్టి మెల్కీసెదెకు యొక్క క్రమము అది నిత్యము ఉండేటువంటిది, రాజులైనటువంటి యాజక సమూహమునకు చెందింది. It was established in the time of Abraham. అబ్రహాము దినములలోనే స్థాపించబడింది. And it is continued through Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కొనసాగించబడుతున్న పరిచర్య. That is a royal priesthood. రాజులైనటువంటి యాజక సమూహం. Whereas Aaronic priesthood అయితే అహరోను యాజకత్వము is an interim order. అది మధ్యలో కొంత వెసలుబాటుకు ఇయ్యబడినటువంటిది. So in the interim period, to bring the people back to God, to keep them as a holy race, Lord brought the law into this world. ప్రజలను పరిశుద్ధతలో కొనసాగింప చేయడానికి వారికి యాజక ధర్మం అనుగ్రహించి యాజకులనిచ్చి దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికి పాత నిబంధనలో యాజకత్వం అనేది ఇవ్వబడింది. Lord selected a man, Abraham. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు And చేసుకున్నాడు. through him he want to bring a holy Messiah into this world. ఆయన ద్వారా
మెస్సయ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. So in order to bring the Messiah, he need a holy race. కాబట్టి మెస్సీని ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకురావడానికి పరిశుద్ధమైనటువంటి జనం దేవుని కొరకు ఉండాలి. That is why he brought the law and made the Israelites as his own people, a holy nation, and brought them under the subjection of the holy law. అందుకొరకే దేవుడు యాజకత్వ ధర్మాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ నెరవేర్పులో పరిశుద్ధమైనటువంటి ఒక జనముగా దేవుని కొరకు ఉంటారని ఆ యాజక ధర్మాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు తీసుకొచ్చాడు. And the Lord Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి he fulfilled and completed the law. ధర్మశాస్త్రమును సంపూర్తి చేశారు. He did not come in the order of Aaron, but he came in the order of Melchizedek. అహరోను క్రమం చొప్పున ఆయన రాలేదు కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పునే ఆయన తిరిగి వచ్చాడు. That is why his priesthood is a superior priesthood. అందుకొరకే ఆయన యాజకత్వం ఎంతో శ్రేష్టమైంది, It ఉన్నతమైంది. is an eternal priesthood. ఆయన యాజకత్వం నిరంతరము ఉండేది. It is a royal priesthood. అది రాజులైనటువంటి యాజకత్వం, It is a righteous priesthood. నీతియుక్తమైనటువంటి It యాజకత్వం, is a universal priesthood. అది సార్వత్రికమైనటువంటి యాజకత్వం. So not only for the Jews or the Israelites, it is for all the people. యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాక సర్వలోక ప్రజలందరికీ కూడా చెందినటువంటి యాజకత్వం. But the better part of this priesthood, అయితే ఈ యాజకత్వములో శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటంటే not only he is high priest, ఆయన ప్రధాన యాజకత్వం మాత్రమే కాదు, he called you and me to be the priests and kings in his kingdom. ఆయన రాజ్యంలో నీవు నేను కూడా రాజులుగాను యాజకులుగాను ఉండాలని ఆయన కోరుతున్నాడు. You are chosen generation, మీరు ఏర్పరచబడిన వంశం, a royal priesthood. రాజులైన యాజక సమూహం. Every believer is a priest unto the Lord. ప్రతి విశ్వాసి కూడా దేవుని దగ్గర యాజకత్వం చేసేటువంటి యాజకుడే. That is a blessedness of all of us who come under this new covenant. ఈ నూతన నిబంధన కిందకు వచ్చినటువంటి మన అందరికీ ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఇది. In the old covenant, పాత నిబంధనలో, the Old Testament time, పాత నిబంధన కాలములో that is given only to the special people. ప్రత్యేకమైనటువంటి ఒక తెగకు మాత్రమే యాజకత్వం But అప్పగించబడింది. in the New Testament, it is given to all of us. నూతన నిబంధనలో విశ్వాసులందరికీ యాజకత్వం ఇవ్వబడింది. So in chapter 8, 8వ అధ్యాయం he talks about the new covenant. నూతన నిబంధన గురించి ప్రస్తావన It ఉంది. is a superior covenant. ఇది శ్రేష్టమైనటువంటి నిబంధన. It is not like the old covenant, పాత నిబంధన వంటిది కాదు, but it is a superior covenant, శ్రేష్టమైన a నిబంధన, new covenant, నూతనమైన an నిబంధన, eternal covenant. నిత్యమైన నిబంధన. Why is this superior? ఎందుకు ఉన్నతమైనటువంటి నిబంధన అయింది? First two verses, మొదటి 2 వచనాలు, chapter 8, Hebrews chapter 8, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం first two verses. మొదటి 2 వచనాలు. So he says it is this new covenant is ministered by the superior high priest Jesus Christ. ప్రధాన యాజకుడు శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారి చేత నిర్వహించబడుతున్నటువంటి యాజకత్వం గనుక ఇది శ్రేష్టమైనటువంటి యాజకత్వం అని రాయబడింది. In verse 3 to 5, 3 నుంచి 5 వచనాలు. it is ministered in a better place. శ్రేష్టమైనటువంటి స్థలములో నిర్వహించబడుతున్నటువంటి పరిచర్య కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటి నిబంధన అయింది. Verse 6 to 13, 6 నుంచి 13 వచనాలు. he says it is founded on better promises. శ్రేష్టమైనటువంటి వాగ్దానముల మీద నెరవేర్చబడుతుంది కనుక ఇది శ్రేష్టమైనటువంటి నిబంధన అయింది. Verse 6 he says, 6వ వచనములో he has obtained a more excellent ministry ఆయన మరి ఎక్కువైనటువంటి నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. as a mediator of a better covenant, మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొంది ఉన్నాడు. established on better promises. శ్రేష్టమైనటువంటి వాగ్దానముల మీద స్థిరపరచబడింది. He says it is based on better promises. శ్రేష్టమైనటువంటి వాగ్దానముల మీద స్థిరపరచబడింది. He was a mediator of a better covenant, ఆయన శ్రేష్టమైనటువంటి నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. and his ministry is an excellent and more better ministry. ఆయన సేవకత్వము శ్రేష్టమైంది. Verse 7 to end 13, 7 నుంచి 13 వచనాల్లో he defines what is this new covenant. ఏమిటి అసలు ఈ నూతన నిబంధన అంటే ఏమిటో ఇక్కడ వివరించబడింది. So the author of Hebrews was clarifying all their doubts that you are always banging and taking pride on the old covenant. ఇక్కడ గ్రంథకర్త పదే పదే వాళ్ళకి చూపిస్తున్న విషయం ఏంటంటే శ్రేష్టమైనటువంటి నిబంధన ముందుకు తేబడినప్పుడు కూడా ఎందుకు మీరు పాత నిబంధనని పట్టుకుని ఆ యొక్క జీవితంలోనే ఎందుకు ఆగిపోయారని చూపిస్తున్నాడు. They were always proud of the old covenant. వాళ్ళు ఎప్పుడు కూడా పాత నిబంధన విషయమై ఎంతో అతిశయిస్తూ ఉంటారు. The Jews, యూదులు or the Israelites, ఇశ్రాయేల్ ప్రజలు, they were covenant people. వారు నిబంధన ప్రజలు. Yeah, promises are theirs. వాగ్దానములు వారివి, Covenant is theirs. వారి నిబంధన వారిది, Kingdom is theirs. రాజ్యం వారిది, Messiah is theirs. మెస్సియా వారి వారు, Promises are theirs. వాగ్దానములు వారివి. So they always felt that we are
are a people cut above every other nation. అందరి జనము కంటే కూడా మేము దేవుని ప్రజలము ఉన్నతమైన వారము అనే దృష్టిలో భావనలో యూదులుంటారు. These covenants are only for us, not for the Gentiles. ఈ నిబంధనలు ఇవన్నీ కూడా మాకు చెందినవి, అన్యులకు కావు అంటారు. And that is why the Hebrews author was saying, అందుకొరకే ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, through Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి we ద్వారా have got a new covenant, నూతన నిబంధన పొందిన వారు, which is much better than the old covenant which you are boasting about. మీరు ఏ పాత నిబంధన విషయమే అతిశయపడుతున్నారో దానికంటే శ్రేష్టమైనటువంటిది ఇది నూతన నిబంధన. Because this new covenant is started by a new high priest. నూతనమైన ప్రధాన యాజకుని ద్వారా ప్రారంభించబడినటువంటి నూతనమైనటువంటి నిబంధన ఇది. Chapter 8 verse 1. 8వ అధ్యాయం మొదటి వచనం, We have such a high priest who is seated at the right hand of the throne of the majesty in heavens. పరలోకమందు మహామహుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. This high priest is seated at the right hand. ఈ పరలోకపు యాజకత్వం చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు. When he is seated means ఆయన ఆసీనుడయ్యను, కూర్చుండనంటే he has finished his task. తన పనిని ముగించి ఆయన కూర్చున్నారు. In the earthly tabernacle where the priests serve, ఇక్కడ భూ సంబంధమైనటువంటి ఆలయంలో యాజకులు వారు సేవ చేస్తున్నప్పుడు they never sit. వారు ఎప్పుడు కూడా ఆలయంలో కూర్చోరు. They always stand and do the service of the Lord. వారు ప్రత్యక్షపు గుడారములో దేవుని సేవ నిలబడే చేయాలి. But this high priest, అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు he is seated. ఆయన ఆసీనుడయ్యాడు. That means he has finished his priestly ministry. ఆయన యాజక ధర్మమును ముగించి ఆసీనుడయ్యాడు. He has completed his task. ఆయన పనిని ముగించి ఆసీనుడయ్యాడు. Once for all he has finished offering the sacrifices. ఆయన బలులన్నిటికీ ఒక్క బలిని తన బలిని అర్పించి ఆయన కూర్చునున్నాడు. That is, he talks about his finished work. ఇక్కడ సంపూర్ణం చేయబడిన శిలువ కార్యముల గురించి మాట్లాడుతాడు. And he also says we have such a high priest. మనము ఇట్టి ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాం. ఇట్టి ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన Who యాజకుడు. is this high priest? ఎవరు ఈ ప్రధాన యాజకుడు? Verse 26 chapter 7. ఆరో 7th chapter 26. 7వ అధ్యాయం 26వ వచనం. For such a high priest was fitting for us, who is holy, harmless, undefiled, separate from sinners. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. This high priest, ఇట్టి ప్రధాన యాజకుడు, he defines all the characteristics of this high priest. ఈ ప్రధాన యాజకుని గుణలక్షణములన్నీ ఇక్కడ రాయబడ్డాయి. Who is holy, ఆయన పవిత్రుడు, harmless, ఆయన నిర్దోషి, undefiled, నిష్కల్మషుడు, separate from sinners, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, higher than the heavens. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. So in other words, the author was saying he is a model, role model for all of us. మనందరికీ కూడా మాదిరిని చూపిస్తూ ముందు నడిచి వెళ్ళినటువంటి యాజకునిగా ఇక్కడ మనం చూస్తున్నాం. Jesus Christ is our model. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. When you and I want to be New Testament priests, నూతన నిబంధన యాజకులుగా నీవు నేను ఉండాలంటే we must follow this model. మనము ఈ మాదిరిని వెంబడించాలి. We must be holy, undefiled, మనము పవిత్రులము, నిర్దోషులం అవ్వాలి, and blameless, నిష్కల్మషమై ఉండాలి, separate from sinners. పాపుల్లో చేరకూడదు. We need to live a separated life, మనం ప్రత్యేకించబడిన జీవితంలో a ఉండాలి, sanctified life, పవిత్ర జీవితంలో a ఉండాలి, submissive life, మనము లోబడే జీవితంలో a ఉండాలి, sympathizing life. మనము ఇతరుల బలహీనతలో సహానుభవం కలిగిన We వారు need to ఉండాలి. follow the role model of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని కనపరచువారు అవ్వాలి. Jesus Christ is our model. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. He is our mediator also. ఆయనే మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. Here in chapter 8, 8వ అధ్యాయంలో verse 6, 6వ is వచనం, a mediator of the better covenant. ఆయన శ్రేష్టమైనటువంటి నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. Chapter 9 also, 9వ అధ్యాయంలో కూడా verse 15, 15వ వచనం, he is a mediator of a better covenant. శ్రేష్టమైనటువంటి నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. Chapter 12, verse 24, 12:24 he is a mediator of the new covenant. నూతన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 1 Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 2, 2వ అధ్యాయం verse 5. 5వ వచనం, 1 Timothy 2:5. మొదటి తిమోతి 2:5 There is one God and one mediator between God and men, the man Christ Jesus. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు.
Yeah, he is our mediator. ఆయనే మనకు మధ్యవర్తి. Mediator between God and man. మనుషునికి దేవునికి He మధ్యవర్తి. is a mediator of this new covenant. నూతన నిబంధనకు మధ్యవర్తి. Because he is a superior mediator, ఆయన శ్రేష్టమైనటువంటి మధ్యవర్తి కనుక his covenant is a superior covenant. ఆయన చేసిన నిబంధన కూడా శ్రేష్టమైంది. As New Testament priests, you and I also need to be such mediators. మనము కూడా నూతన నిబంధన యాజకత్వం పొందినటువంటి ప్రజలుగా ఇట్టి మధ్యవర్తిత్వంలో ఉండాలి. We need to be a mediator between God and the perishing world. దేవునికి నశించిపోతున్నటువంటి లోకమునకు మధ్యవర్తులు ఉండాలి. We need to cry and pray and win souls for him. మనం ప్రభు దగ్గర మొరపెట్టి కన్నీళ్లు విడిచుచు ఆత్మలు రక్షించు వారమవ్వాలి. That is our primary task. అది మనకు ప్రథమంగా ఇవ్వబడినటువంటి పని. We need to live a model life. మనం మాదిరికరంగా జీవించాలి. And then we need to be mediators between God and the perishing world. మనము దేవునికి నశించిపోతున్నటువంటి ప్రజలకు మధ్యత్వంగా ఉండాలి. And thirdly, మూడోది, this high priest ఈ ప్రధాన యాజకుడు is a minister. ఆయన సేవ చేయవారు. Chapter 8, Hebrews chapter 8, హెబ్రీ పత్రిక 8 verse 2. రెండవ వచనం. A minister of the sanctuary. ఆయన పరిశుద్ధాలయమునకు పరిచారకుడండి. Yeah, he is offering gifts and sacrifices. ఆయన బలులను అర్పణలను అర్పించువాడయ్యాడు. That you and I, నీవు నేను కూడా we need to be offering the spiritual sacrifices. ఆత్మ సంబంధమైన బలు అర్పించువారమవ్వాలి. We need to follow the role model of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని కనపరచువారమవ్వాలి. So because this covenant is superior, ఈ నిబంధన శ్రేష్టమైంది కావున the new covenant నూతన నిబంధన is superior శ్రేష్టమైంది because it is established by a superior high priest. శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుని ద్వారా తేబడినటువంటి నిబంధన కాబట్టి. Verse 3 to 5, 3 నుంచి 5 he వచనాల్లో says it is ministered by in a better place. శ్రేష్టమైన స్థలములో పరిచారం చేయబడుతున్నటువంటి నిబంధన ఇది. Here in chapter 8 verse 4 it says, 8వ అధ్యాయము 4వ వచనములో, he were on the earth, he would not be a priest forever. ఒకవేళ ఆయన భూమి మీద ఉన్నట్లయితే నిరంతరము యాజకుడై ఉండేవారు కారు. Verse 5, 5వ వచనం, because he is serving the heavenly things. ఎందుకనగా ఆయన పరలోక సంబంధమైనటువంటి అక్కడ ఆయన యాజకత్వం జరిగిస్తున్నాడు. The earthly tabernacle భూ సంబంధమైనటువంటి పరిశుద్ధాలయం is only a shadow, a copy of the heaven. పరలోక సంబంధమైన వస్తువులకు ఛాయారూపకమైంది. The Moses brought the tabernacle, మోషే ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను తీసుకొచ్చారు. and Aaron served in the tabernacle. అహరోను ఆ గుడారములో సేవ చేశారు. Those are all only a shadow. వీరందరూ కూడా ఛాయారూపకంగా సేవ చేసిన వారు. The reality వాస్తవం is in the heaven. పరలోకములో ఉంది. There, that is where Jesus Christ is serving. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నారు. That is why this covenant is a superior covenant. అందుకొరకే ఈ నిబంధన శ్రేష్టమైనటువంటి నిబంధన. And it is founded on better promises. శ్రేష్టమైన వాగ్దానముల మీద కట్టబడుతుంది. The old covenant పాత నిబంధన brought the promises, వాగ్దానములు తెచ్చింది, brought the law to the people, ధర్మశాస్త్రం ప్రజలకు ఇచ్చింది. and then it wanted people to follow the law. అయితే ధర్మశాస్త్రమును వెంబడించాలని పాత నిబంధన చెప్పింది. You have to follow those commandments. మీరు ఆజ్ఞలను పాటిస్తూ వెళ్ళాలి. Unless you follow the law or commandments, మీరు ఆజ్ఞారూపకమైన ధర్మశాస్త్రమును అనుసరించకుండా ఉంటే you will be punished. మీకు శిక్ష వస్తుంది. That is what the Old Testament says. పాత నిబంధన Old covenant says. పాత నిబంధన చెప్తుంది. But the new covenant అయితే నూతన నిబంధనలో better covenant. ఇది శ్రేష్టమైన నిబంధన. Why it is better? ఎందుకు శ్రేష్టమైంది? Because it is established on better promises. శ్రేష్టమైన వాగ్దానముల మీద కట్టబడుతుంది. In chapter 8 verse 7 onwards, 8వ అధ్యాయం 7వ వచనములో he talks about this new covenant. నూతన నిబంధన గురించి ప్రస్తావన. Verse 8, 8వ వచనం, behold the days are coming when I will make a new covenant with the house of Israel and with the house of Judah. యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. This is not like the covenant I made them when I brought them out of Egypt. ఐగుప్తులో నుండి మీ పితరులను బయటికి తెచ్చినప్పుడు మీతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు ఇది. This is a new covenant. ఇది నూతన నిబంధన. This is a better covenant. శ్రేష్టమైన నిబంధన. It is an eternal covenant. నిత్యమైన నిబంధన. What is this covenant? ఏమిటి నిబంధన? Verse 10 he says, 10వ వచనములో, this covenant, according to this covenant, ఈ నిబంధన అనుసరించి I will put my laws in their mind.
వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, and write them on their hearts. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. I will be their God. నేను వారికి దేవుడినై They shall ఉందును, be my people. వారు నాకు ప్రజలందురు. In the Old Testament, పాత నిబంధనలో, the old covenant came. పాత నిబంధన కాలములో It came through Moses. మోషే ద్వారా వచ్చినటువంటి The Lord నిబంధన. gave these 10 commandments. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. They were written on the tablets of the stone. వారు ఆ యొక్క ఆజ్ఞలు రాతి పలకల మీద But రాయబడినటువంటివి. in the new covenant, అయితే నూతన నిబంధన no tablets of stones. ఇప్పుడు రాతి పలకలు లేవు, They will be written on your heart. మీ హృదయం అనే పలక మీద They రాయబడుతున్నాయి, will be written in your minds. మీ మనస్సుల్లో And రాయబడుతున్నాయి. I will be with them. నేను వారితో ఉంటాను, I will help them. వారికి సహాయం I will చేస్తాను, guide them. వారిని I నడిపిస్తాను, will forgive them. క్షమిస్తాను. I will help them to follow and the path of transformation. మీరు రూపాంతరపరచబడేటువంటి మార్గములో దేవుడే నడిపిస్తాడని రాయబడింది. Nobody needs to tell his brother, ఎవరు కూడా తన సహోదరునికి ఈ దారిని చెప్పవలసిన "Oh, this అవసరం is లేదు, how you should do." ఏం చేయాలో చెప్పవలసిన అవసరం The లేదు. Lord will teach them. ప్రభువే బోధించువాడు. In the Old Testament, పాత నిబంధనలో after the law is given, ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత there was one commandment given to the Levites, లేవీయులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. that you should read this law మీరు ఈ ధర్మశాస్త్రమును చదివి and teach the law to all the people. ప్రజలందరికీ ఈ ధర్మ విధులను బోధించండి. That is why Levites were not given an inheritance in any place. కాబట్టి అందుకనే లేవీయులకు ఎక్కడా కూడా ఏ యొక్క స్వాస్థ్యము భూమి మీద ఇవ్వబడలేదు. They were all supposed to scatter all over the promised land to be in the midst of the people. ప్రజల మధ్య ఉండే నిమిత్తమై వాగ్దాన దేశం అంతట్లో లేవీయులు తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. They are supposed to teach their brethren. వారి సహోదరులకు వారు బోధించాలి. This is the law. ఇది These ధర్మశాస్త్రం, are the commandments. ఇవి ఆజ్ఞలు, These are the offerings. ఇవి అర్పణలు, These are the sacrifices. ఇవి బలులు. If you follow, మీరు the అనుసరిస్తే Lord will bless you. దేవుడు If దీవిస్తాడు. you do not follow, లేనట్లయితే if you violate the law, మీరు ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తే you need to pay the penalty. మీరు ఖచ్చితంగా శిక్షకు పాత్రులే. So that is what the old covenant says. పాత నిబంధన అదే చెప్పింది. But in the new covenant, నూతన నిబంధనలో God says, ప్రభు అన్నారు, I will do for you. నేను దీనిని మీ కొరకు నేనే చేస్తాను. In the Old Testament, పాత the నిబంధనలో Lord said, ప్రభు అన్నారు, you should do. మీరు చేయండి. You shall not commit adultery. మీరు వ్యభిచరించవద్దు. You should not commit robbery. మీరు దొంగతనం You చేయవద్దు. should not worship idols. మీరు విగ్రహములను You ఆరాధించవద్దు. should not covet. మీరు దేనిని ఆశించవద్దు. So the commandment is given to the people to follow. ప్రజలకు ఆజ్ఞ ఇవ్వబడింది, ప్రజలు తమ శక్తితో వాటిని వెంబడించాలి. But in the new covenant, అయితే నూతన నిబంధనలో God says, I will do. దేవుడు అంటున్నాడు, నేను మీతో I సహకరించి will do. చేపిస్తాను, I will do. నేను చేస్తాను. So in these verses, ఈ వచనాల్లో you see 6 times the word I will. 6 సార్లు నేను అనేటువంటి దేవుని పదం వస్తుంది. I will forgive you. నేను క్షమిస్తాను, I will lead you. మిమ్మల్ని I will నడిపిస్తాను, write these commandments in your heart. మీ హృదయంలో ఈ విధులు రాస్తాను, I will be merciful to you. మిమ్మల్ని కనికరించువాడు So అవుతాను. the Lord says, I will do. దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను, నేనే చేస్తాను. That is the grace of God. అది దేవుని కృప. So the Old Testament, పాత నిబంధన the law ధర్మశాస్త్రం only taught us or told us what to do. ఏం చెయ్యాలో పాత నిబంధన ధర్మశాస్త్రము చెప్పింది. It did not help us. అయితే ధర్మశాస్త్రము సహాయకరంగా లేదు. It could not help us. అది ఎంత మాత్రము సహాయం It చేయదు. was only condemning us. ఎంత మాత్రము అది మనకి శిక్షా విధినే తీసుకొస్తుంది. But in the new covenant, నూతన నిబంధన the Lord put His Holy Spirit in us పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచారు. to help us to follow the law. మనం ధర్మశాస్త్రమును అనుసరించి జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం This చేస్తున్నాడు. is not the law that the Moses gave, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం వంటిది కాదు. but this is the law of love. ఇది ప్రేమ ధర్మశాస్త్రం, This is the law of righteousness. నీతియుక్తమైన ధర్మశాస్త్రం. Because the original law is set apart not to make us, not to allow us to sin, మనం పాపము చేయకుండానట్లు ధర్మశాస్త్రము అనేటువంటిది పక్కన పెట్టబడింది. but we are given under the law of righteousness. అయితే నీతియుక్తమైనటువంటి ధర్మశాస్త్రము హృదయముల్లో దేవుడు ఉంచుతున్నాడు. In this new law of love, ఈ ప్రేమ సంబంధమైన నూతన నిబంధన ధర్మశాస్త్రము you and I, నీవు నేను, we don't need to work hard. నీవు కష్టించవలసిన పని లేదు. The Lord will give His Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని He ఇస్తాడు, will give us grace. కృపనిస్తాడు. Then He says, I will be with you. ఆయన అంటున్నాడు, నేను నీకు I తోడుకుంటాను, will walk with you. నీతో నడుస్తాను. When you go through the waters, నీవు నీడలో వెళ్ళిపోయిన
వెళ్ళినను I will be with you. నీతో ఉంటాను. When you go through fire, అగ్ని గుండా వెళ్ళిన I will be with you. నీతో ఉంటాను. When you go through temptations, శోధన గుండా వెళ్ళిన I will help you. నేను నీకు సహాయం When you చేస్తాను. go through trials, నీవు పరీక్షల గుండా my వెళితే Holy Spirit will be with you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుకుంటాడు. When we go through all kinds of trials and temptations, అన్ని శోధనల్లోనూ పరీక్షల గుండాను మనం వెళుతున్నప్పుడు as long as we are in this body, ఈ శరీరములో రక్తమాంసంలో ఉన్నంత వరకు we all will go are subject to these tests and temptations. ఈ పరీక్షలు ఈ శోధనలు వీటన్నిటికీ మనం లోబడేటువంటి వారు ఉంటాం. People under the Old Testament, పాత నిబంధన కాల ప్రజలు they had no help of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వారికి లేదు. and in the New Testament, నూతన నిబంధనలో we have the help of the Holy Spirit, so that you and I can be transformed day by day by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్న వారము ఆ సహాయంతో దినదినము రూపాంతరపరచబడుతున్న వారు. That is this new covenant. ఇదే నూతన నిబంధన. When was this new covenant given? ఈ నూతన నిబంధన ఎప్పుడు ఇవ్వబడింది? If you see the original context, దీన్ని అసలైనటువంటి సందర్భాన్ని కనుక మనం it was చూస్తే given through Jeremiah. ఇర్మియా ద్వారా ఇవ్వబడింది. Let's go there. Book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 31. 31 Jeremiah, ఇర్మియా గ్రంథం chapter 31, 31 31 to 34. 31 నుంచి 34 వచ్చిన Whatever is written in here in Hebrew 8 is quoted from this passage. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏదైతే రాయబడిందో అది పాత నిబంధన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనములు రాయబడ్డాయి. Behold, verse 31. 31 వచనం. Behold, the days are coming, says the Lord. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే I will యెహోవా. make a new covenant, నూతన నిబంధన చేయదును. not according to the covenant I made with their forefathers. వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. This is a new covenant. ఇది నూతన నిబంధన. I will put my law in their minds. వారి మనస్సులలో ధర్మస్య విధులను ఉంచుతాను. I will write them on their hearts. వారి హృదయములను రాస్తాను. I will be their God. నేను వారికి They దేవుడినైందును. will be my people. వారు నా ప్రజలై ఉంటారు. Nobody need to teach his neighbor. తన పొరుగువానికి బోధించవలసిన అవసరం లేదు. From the least to the greatest, all shall know me. చిన్నవారిని మొదలుకొని పెద్దవారందరూ కూడా నన్ను తెలుసుకుందరు. I will forgive their iniquity. వారి దోషములను క్షమించి I will not remember them anymore. వారి పాపములను మరి ఎన్నడూ జ్ఞాపకం I చేసుకుని will forgive them and forget their iniquities. వారి దోషములను క్షమించి వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుని. This is the actual prophecy. ఇది ఉన్నటువంటి ప్రవచనం. This is given by Jeremiah. ఇర్మియా ద్వారా ఇవ్వబడింది. So all the covenants before Jeremiah, ఇర్మియా కంటే ముందు ఇవ్వబడినటువంటి అన్ని నిబంధనలు they are all considered as old covenant. అవన్నీ కూడా పాత నిబంధనలే. But this new covenant అయితే ఈ నూతన నిబంధన I am going to give to you. నేను మీకు ఇస్తాను. When did the Lord give this original prophecy? ఈ అసలైనటువంటి ప్రవచనం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? If you understand the history, చరిత్రను మనం అర్థం చేసుకుంటే these are given by the Lord when Jews were going into Babylonian captivity. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దేవుడి నిబంధనను చేస్తూ వచ్చాడు. The Lord brought Israelites out of Egypt. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చారు. Gave them the old covenant, the Mosaic covenant, మోషే ధర్మశాస్త్రం వారికి ఇచ్చారు. and then brought them into the promised land. తర్వాత వాగ్దాన దేశానికి తెచ్చారు. Gave them the promised land, వాగ్దాన దేశంలోకి నడిపించారు. and they were enjoying the promised land. వారు ఆ వాగ్దాన దేశంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. And then they turned their backs to God. తర్వాత దేవుని తట్టు వారు వీపును చూపించారు. And their Lord subjected them to their enemies nearby. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువుల వశము వారిని చేశాడు When they దేవుడు. cried unto the Lord, తర్వాత మొరబెట్టారు. Lord gave them judges. మరలా దేవుడు వారికి న్యాయాధిపతులు That is ఇచ్చారు. what we call as period of judges. అది న్యాయాధిపతుల కాలము అని మనం చెప్తాం. After the period of judges, న్యాయాధిపతుల కాలం we తర్వాత have the period of the kings. రాజుల కాలం వచ్చింది. The first king మొదటి రాజు was Saul, సౌలు, second king రెండవ రాజు David, దావీదు, third king మూడవ రాజు Solomon. సొలొమోన్. At the end of the reign of King Solomon, ఎప్పుడైతే సొలొమోను రాజ్యం అయిపోయిందో, because of the wickedness and the adultery of Solomon, సొలొమోను చేసినటువంటి దుష్టత్వము వ్యభిచారమును బట్టి kingdom was divided. రాజ్యము రెండు భాగాలు 10 అయిపోయింది. tribes became northern Israel kingdom, 10 గోత్రాలు ఉత్తర ఇశ్రాయేల్ దేశంగా అయింది. and 2 tribes became southern Judah kingdom. రెండు రాజ్యములు లేకపోతే రెండు గోత్రములు దక్షిణ ఇశ్రాయేల్ దేశంగా అయింది. 20 kings ruled the northern Israel kingdom, and all were wicked kings. 20 రాజులు ఉత్తర ఇశ్రాయేల్ దేశమును పరిపాలించిన వారే, అందరూ కూడా దుష్టత్వంతో ఉన్నటువంటి రాజులే. At the end of the reign of 20 kings, Assyrians came
and attacked them and took them into Assyrian captivity. 20 దుష్టరాజులు ఇశ్రాయేలును పరిపాలించిన తరువాత అశ్షీరీయులు వచ్చి వారి మీద దండయాత్ర చేసి వీరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. After that, they were scattered all over the place. తర్వాత ప్రపంచమంతా కూడా చెదిరిపోయారు. These two tribes, Judah and Benjamin, ఈ యూదా బెన్యామీను ఈ రెండు గోత్రముల వారు, they were also ruled by 20 kings. వీరు కూడా 20 మంది రాజుల చేత పరిపాలించబడినను. Many of them were wicked kings. అందులో ఎక్కువ శాతం దుష్టత్వంతో ఉన్న రాజులు, Good revival kings were there. కొందరు ఉజ్జీవంతో ఉన్నటువంటి మంచి రాజులు కూడా ఉన్నారు. But towards the end of this reign of 20 Judah kings, యూదా రాజ్యానికి చెందిన 20 మంది రాజుల పరిపాలన పూర్తయిన తర్వాత Babylonians came. బబులోనీయులు వచ్చారు. They attacked them వారి మీద దాడి చేశారు. and took them into captivity. వారిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. They destroyed the temple of God. దేవుని ఆలయమును పాడు చేశారు. They burnt down the gates of Jerusalem. యెరూషలేము గుమ్మాలను తగలబెట్టారు. And they destroyed everybody. అందరినీ కూడా నాశనం చేశారు. Took away all the people to Babylon. బబులోను చెరకు అందరినీ కూడా కొనిపోయారు. The 10 tribes were already gone. ఇప్పటికే 10 గోత్రాలు వారు చెరలో Now ఉన్నారు. these 2 tribes are also lost the promised land. ఇప్పుడు ఇద్దరు గోత్రం వారు కూడా వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. So they thought this is the end of the covenant the Lord made with us. వారు అనుకున్నారు ఇక్కడితో దేవుడు మనతో చేసినటువంటి నిబంధన అయిపోయింది అనుకున్నారు. Our Lord said, I will give you a land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని దేవుడు చెప్పాడు. I will establish your kingdom. He gave to David. దావీదుకు ఇచ్చినటువంటి రాజ్యము నిరంతరము స్థాపిస్తానని చెప్పాడు. But now what is happening? అయితే ఏం జరుగుతుంది? 10 tribes are gone. 10 గోత్రములు చెరకెళ్ళిపోయాయి. Now 2 tribes are also gone. ఇప్పుడు 2 గోత్రాలు కూడా వెళ్ళిపోయాయి. Jerusalem is destroyed. యెరూషలేం నాశనం Temple చేయబడింది. is destroyed. దేవాలయం నాశనం చేయబడింది. Priesthood is destroyed. అక్కడ యాజకత్వం నాశనం చేయబడింది. There is no hope. నిరీక్షణ లేదు. We all lost all the blessings. అన్ని ఆశీర్వాదాలు ఇశ్రాయేల్ ప్రజలు కోల్పోయారు. In that time, ఆ సమయంలో God is making this promise. దేవుడు ఈ వాగ్దానమును ఈ యొక్క నిబంధనను చేస్తున్నాడు. Jeremiah 31:31. ఇర్మియా గ్రంథం 31:31లో I have not forgotten you. నేను మిమ్మల్ని మర్చిపోలేదు. I have engraved you on my palm of my hands. నా యొక్క హస్తములో మిమ్మల్ని చెక్కునున్నాను. The days are coming. దినములు వస్తున్నాయి. I will make a new covenant with you. ఇదిగో మీతో ఒక నూతన నిబంధన చేస్తాను. Not the covenant I made when you came out of Egypt. ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు చేసినటువంటి నిబంధన వంటిది కాదు. This is a new covenant. ఇది క్రొత్త నిబంధన. It is a better covenant. శ్రేష్టమైన This నిబంధన. will be made by the Messiah. మెస్సయ ద్వారా లోకములోనికి తేబడుతున్న క్రొత్త నిబంధన This ఇది. is eternal covenant. ఇది నిత్యము నిలిచి ఉండే This is నిబంధన. a redemptive covenant. విమోచనాత్మకమైన నిబంధన. This is for people of Judah, people of Israel and people of the whole world. యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, ప్రపంచం సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ చెందిన నిబంధన ఇది. This covenant will be written on your hearts. The law, rules, guidelines, my word will be written on your hearts. ఈ నిబంధనకు చెందినటువంటి ధర్మ విధులు ఎలాగూ నడుచుకోవాలో, ఎలాగూ ప్రవర్తించాలో ఇవి పలకల మీద కాక మీ హృదయం అనేటువంటి పలకల మీద రాయబడతాయి. When people went to Babylon, ప్రజలు బబులోనికి వెళ్ళినప్పుడు they were waiting. వారు వేచి చూస్తున్నారు. When will this new covenant come? ఎప్పుడు ఈ నూతన నిబంధన And then వస్తుంది? when will the Messiah come? మెస్సయ ఎప్పుడు వస్తారు? When will he become our God? ఎప్పుడు మనకు ఆయన దేవుడు When అవుతారు? will he forgive us? ఎప్పుడు మనల్ని క్షమిస్తారు? When will he gather us back to Jerusalem again? తిరిగి యెరూషలేములో ఎప్పుడు సమకూరుస్తారు? The Lord has a remnant దేవునికి ఒక శేషం in అంటుంది every generation ప్రతి తరములోను. who hanged on to the promises of God, దేవుని వాగ్దానములు పట్టుకున్నవారు, who hanged on to the covenant of God. దేవుని నిబంధనను పట్టుకున్నవారు. They did not lose their hope. వారు నిరీక్షణ కోల్పోలేదు. Our God is a covenant making God. మన దేవుడు నిబంధన స్థిరపరచువాడు. He is a covenant fulfilling God. ఆయన నిబంధనను He నెరవేర్చువాడు. will not forgive his covenant. తన యొక్క నిబంధన Forget his విషయమై covenant. ఆయన నిబంధన విషయమై మర్చిపోయినవాడు కాదు. He will visit us. ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు. That was the hope that kept them alive through the generations and decades and centuries. ఈ నిరీక్షణే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో తరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు కూడా నిరీక్షణతో ఉండే ప్రజలుగా చేసింది. They were waiting. వారు వేచి చూస్తున్నారు. When will the Messiah come? మెస్సయ ఎప్పుడు వస్తారు? When will he make a new covenant? ఎప్పుడు నూతన నిబంధన When చేస్తారు? will we get back our temple? మనం మరలా ఆలయానికి ఎప్పుడు వెళ్తాం? When will we get back our land? ఎప్పుడు మన దేశానికి తిరిగి వెళ్తాం? Oh, when the Messiah came, మెస్సయ వచ్చినప్పుడు he established this covenant. ఈ క్రొత్త నిబంధనను ఆయనే స్థిరపరిచారు. And that is what we read in 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 11. 11లో We read this every table time. ప్రభు బల్ల సమయంలో మనం ఇది ఎప్పుడు చదువుతుంటాం. 1 Corinthians chapter 11, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో verse 25. 25వ వచనం. He took the cup after the sup and said, "This is the cup in the new covenant in my blood."
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. This is the cup of the new covenant. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. I am establishing a new covenant, నేను క్రొత్త నిబంధనను స్థాపిస్తున్నాను. not only to the people of Israel and Judah, ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా జనాంగానికి మాత్రమే కాదు, but to all the people of the world. లోకములో ఉన్న జనులందరికీ. That is why అందుకొరకే this new covenant ఈ క్రొత్త నిబంధన is a better covenant. శ్రేష్టమైన నిబంధన. It is a universal covenant. ఇది సార్వత్రికమైన నిబంధన. So the original promise is given only to the Jews and Israelites, ఆదిమంగా ఈ యొక్క వాగ్దానము ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకు మాత్రమే ఇవ్వబడింది. but it is extended to all the Gentiles. అయితే అన్యజనులకు కూడా అది విస్తరించినట్లు దేవుడు కృప చూపించాడు. That is why you and I are here, అందుకొరకు- according to the grace of God, in this new covenant. ఈ నూతన నిబంధన కిందకు వచ్చిన దేవుని కృప పొందినటువంటి ప్రజలుగా నేడు మనం ఇక్కడ ఉన్నాం. In chapter 31 Jeremiah, ఇర్మియా గ్రంథం 31లో originally the new covenant, వారికి ఉన్నటువంటి అసలైనటువంటి నిబంధనలు, the original promise వారికి ఉన్నటువంటి అసలైనటువంటి వాగ్దానం is given to the house of Judah and house of Israel. ఇశ్రాయేలు జనాంగమునకు, యూదా జనాంగమునకు ఇవ్వబడింది. But this is a prophecy, the promise is extended to you and to me. అయితే వాగ్దానం అనేది వారికిని మనకు కూడా చెందినట్లు దేవుడు చేశాడు. So when you read about these Old Testament prophecies, పాత నిబంధన ప్రవచనాలు ఎప్పుడైనా మనం చదువుతున్నప్పుడు many prophecies, చాలా ప్రవచనాలు they have a short term fulfillment and a long term fulfillment. అవి కొద్ది కాలంలో నెరవేర్చబడే ప్రవచనాలు ఉన్నాయి, దీర్ఘకాలికం తర్వాత నెరవేర్చబడే ప్రవచనాలు కూడా ఉన్నాయి. So when the Lord said to Abraham, అబ్రహాంతో దేవుడు సెలవిచ్చినప్పుడు, I will give you a seed, నీకు ఒక సంతానం ఇస్తాను. the fulfillment is దాని యొక్క నెరవేర్పు a short term fulfillment, and I gave you Isaac. ఆ యొక్క వాగ్దానము చాలా కొద్ది కాలంలో ఇస్సాకును ఇస్తాను అనేటువంటిది. But the long term fulfillment of the same prophecy, అదే వాగ్దానము దీర్ఘకాలం తర్వాత నెరవేర్పు ఏమిటంటే, the Lord Jesus Christ came as the seed of Abraham. అబ్రహాము సంతానములో నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడం. That is what we read in Galatians. గలతీ పత్రికలో ఈ మాటలు చదువుతాం. The seed of Abraham is not only Isaac, but more predominantly it is the son Lord Jesus Christ. అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు మాత్రమే కాదు, దానికంటే ప్రాముఖ్యమైంది ఆయనలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. So the greatness and the beauty of the God's prophecies, దేవుని యొక్క వాగ్దానములు ప్రవచనాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, they have an immediate fulfillment and there is a long term fulfillment. అవి వెంటనే నెరవేర్చబడి ఉన్నాయి, కొంతకాలం తర్వాత, సుదీర్ఘమైన కాలం తర్వాత నెరవేర్పులోకి వచ్చి ఉన్నాయి. So Lord made this covenant to Israelites. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇటు నిబంధన చేశాడు. He came as a mediator of this covenant. ఈ నిబంధనకు మధ్యవర్తిగా ఉండుటకు ఆయన తిరిగి వచ్చాడు. In the first coming, మొట్టమొదటిసారిగా ఆయన he వచ్చినప్పుడు came to establish covenant. క్రొత్త నిబంధనను స్థాపించుటకు వచ్చారు. He came to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజల యొద్దకు వచ్చారు. He spoke to them. వారితో మాట్లాడారు. He gave gospel to them. వారికి సువార్తను అందించారు. He wanted them to put their faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్పారు. But they did not believe him. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు నమ్మలేదు, They rejected him. తృణీకరించారు. That is why the rejection by the Israelites became a blessing to you and to me. ఇశ్రాయేలు ఏ రక్షణ అయితే తృణీకరించారో అన్యజనులమైనటువంటి మనకు ఆ రక్షణ ఆశీర్వాదంగా మారింది. The original covenant which Israelites are supposed to inherit is inherited by us, the Gentiles. ఏ నిబంధన అయితే వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలకు చెంది వారు తీసుకోవాలో వారు తృణీకరించిన కారణమున ఆ క్రొత్త నిబంధన అన్యజనులమైనటువంటి మనకు వర్తించింది. But in future, భవిష్యత్తులో this is going to be applied to the Israelites also. మరలా ఇశ్రాయేల్ ప్రజలకు కూడా క్రొత్త నిబంధన వర్తిస్తుంది. God has still some heart, some grace for his own people, for the people of Israel. ఇశ్రాయేల్ ప్రజల కొరకై దేవుని యొక్క మనసులో ఇంకా స్థానం ఉంది, వారికి కూడా సమయం ఉంది. At the coming of the second coming, ఆయన యొక్క రెండవ రాకడలో all the Israelites will be gathered. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా All సమకూర్చబడతారు. the 12 tribes will be gathered. 12 గోత్రముల వారు సమకూర్చబడతారు. God is going to pour out a special grace and spirit of supplication, spirit of the Lord upon everyone. ప్రతి ఒక్కరి మీద కూడా విజ్ఞాపన చేసేటువంటి మనసు, పరిచర్య, అటువంటి ఆత్మను ఇశ్రాయేలు ప్రజల మీద కూడా కుమరిస్తాడు. Everybody will preach prophecy on those days. ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా ప్రవచిస్తారు. They will all worship the Lord. వారు ధర్మశాస్త్రమును ఆరాధించరు. That is the ultimate fulfillment of this prophecy. ఈ ప్రవచనము యొక్క అంతిమ నెరవేర్పది. But today,
నేటి దినమున This prophecy is fulfilled for the church. సంఘము కొరకైనటువంటి ఈ నిబంధన వాగ్దానము ప్రవచనం నెరవేర్పు That is what Lord himself says. ప్రభువు తానే చెప్తున్నారు, This is my covenant. ఇది నా నిబంధన. When he took the cup, ఆయన ఆ గిన్నెను పట్టుకున్నప్పుడు, this is the blood of my covenant. నా రక్తం వలనైన క్రొత్త నిబంధనని ప్రభు చెప్పారు. This is a new covenant. ఇది క్రొత్త నిబంధన. I am making with all the believers. విశ్వాసులందరి కొరకు చేస్తున్నారు. This is not like the old covenant, పాత నిబంధన వంటిది కాదు, which always condemns you. ఎల్లప్పుడూ మీకు శిక్ష విధించేటువంటి ధర్మశాస్త్రం వంటిది It కాదు. is not something which does not help. మీకు సహాయం చేయలేనటువంటి It ధర్మశాస్త్రం is వంటిది not కాదు. like a yoke of bondage to you. మీకు బానిసగా ఉండేటువంటి కాడి వంటిది కాదు. But this is a new covenant. అయితే ఇది నూతన నిబంధన, It is a covenant of grace. కృపా నిబంధన, It is a covenant of peace. సమాధానపు నిబంధన, It is a covenant of liberty. స్వేచ్ఛా నిబంధన, It is a covenant, eternal covenant. నిత్యమైన నిబంధన, It is a covenant that brings life. జీవమునిచ్చే నిబంధన ఇది. It is a covenant that is established throughout universally among all the nations. అందరూ ప్రజలందరికీ కూడా సార్వత్రికంగా ఇవ్వబడినటువంటి నూతన క్రొత్త It నిబంధన is ఇది. a redeeming covenant. ఇది విమోచించేటువంటి It is నిబంధన, a perfecting covenant. పరిపూర్ణులుగా చేసే నిబంధన, It is a covenant based upon the eternal atonement. నిత్యమైనటువంటి ప్రాయశ్చిత్తం మీద ఆధారపడినటువంటి నిబంధన ఇది. In the Old Testament covenant, పాత నిబంధన ఏదైతే ఉందో it is based upon the animal sacrifices. అది జంతువుల యొక్క బలి అర్పణ మీద ఆధారపడింది. But the New Testament covenant అయితే క్రొత్త నిబంధన is based upon the atonement once for all sacrifice by the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా అర్పించినటువంటి ఆయన అర్పణలో ఉన్నటువంటి ప్రాయశ్చిత్తం మీద ఆధారపడింది. How wonderful it is that you and I have come under this new covenant. ఈ క్రొత్త నిబంధన కిందకి తేబడినటువంటి నీవు నేను కూడా ఎంత ధన్యులం. That's why the author of Hebrews says, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, you remember your covenant. మీ యొక్క నిబంధనను జ్ఞాపకం This చేసుకో. is a new covenant. ఇది క్రొత్త నిబంధన. It is a covenant that is eternal. ఈ క్రొత్త నిబంధన శాశ్వత కాలం Where ఉండేది. the Lord says, I will forgive them, ప్రభు అంటున్నారు, నేనే వారిని క్షమించి I will lead them, నడిపించి I will transform them, మార్చి I will put my words in them, నా మాటలు వారి and హృదయంలో they ఉంచి will never go astray. ఇంకెప్పుడు కూడా నిబంధన నుంచి తప్పరు They వీళ్ళు. will be with me forever and ever. నిత్యము నాతో ఉంటారు. Your previous generation, మీ గత తరము వారు they received the old covenant, పాత నిబంధనను పొందుకున్నారు. they went always astray from me. ఆ నిబంధన కాలంలో ప్రజలు ఎప్పుడు కూడా నా నుండి వెళ్ళిపోయారు. Because the law could not help them. ఎందుకనగా ధర్మశాస్త్రం వారికి సహాయకరంగా లేదు. But this new covenant, అయితే నూతన the నిబంధన Holy Spirit helps you. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం It చేస్తాడు. brings you back onto the track whenever you go astray. నీవు దారి తొలగినప్పుడు మరలా దేవుని మార్గంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. The Old Testament covenant పాత నిబంధన is only a reminder of your sins. నీ పాపమును జ్ఞాపకం చేసేటువంటిది మాత్రమే. It cannot forgive your sin. నీ పాపమును క్షమించలేదు. But the new covenant, నూతన నిబంధన it forgives you. నిన్ను క్షమిస్తుంది. But the old covenant పాత is నిబంధన like a mirror that shows you have a problem. నీకు సమస్య ఉన్నదని అద్దములో నిన్ను చూపిస్తుంది. It does not solve the problem. సమస్యకు పరిష్కారం ఉండదు. In the new covenant, క్రొత్త నిబంధన you have solution for all your problems. నీ ప్రతి సమస్యకు నూతన నిబంధనలో పరిష్కారం ఉంది. That's why people say the law is like a thermometer. అందుకొరకే ప్రజలు అంటారు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది థర్మామీటర్ అంటే. If you put the thermometer in your mouth, మీరు ఒకవేళ థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే what it will show your body temperature. మీకు జ్వరం ఎంత ఉందో చెప్తుంది. If you are 90 Fahrenheit, 99 98 Fahrenheit, 98 కానీ 99 you are normal temperature. మీరు బాగానే ఉన్నారు. Suppose you have 102, 102 వచ్చింది అనుకోండి. you see, look at the thermometer. మీరు అప్పుడు థర్మామీటర్ చూస్తారు. అబ్బా సెంచరీ కొట్టేశాను, చాలా బాగుంది. సెంచరీ కొట్టాను బాగుంది అనుకుంటారా? And then what does it mean? దాని అర్థం ఏంటి? You have a problem. మీకు సమస్య, You have high temperature. మీ జ్వరం పెరిగింది. If you don't take care of it, మీరు జాగ్రత్త పడకపోతే tomorrow you will die also. చనిపోతారు. Be careful. జాగ్రత్త. That is what the law says. ధర్మశాస్త్రము చూపిస్తుందంతే. This is your life. ఇది మీ జీవితం. It is pathetic. ఎంతో విచారం, It is sinful. ఎంతో పాపం. You are transgressing. మీరు అతిక్రమిస్తున్నారు. Unless you repent, పాప క్షమాపణ పొందకపోతే, unless you come to the Lord ప్రభు దగ్గర and రాకపోతే, believe in Him, ఆయన యందు విశ్వసించకపోతే, the law brings death to you. ధర్మశాస్త్రం మీ మీదకి మరణాన్ని తెస్తుంది. The thermometer cannot solve my health problem. ధర్మామీటర్ జ్వరం చూపిస్తుంది కానీ జ్వరం తగ్గించదు. It will not give me medicine. మాకు మందులు ఇవ్వదు.
When the thermometer shows you have high temperature, థర్మామీటర్ నీకు జ్వరం ఎక్కువైందని చెప్పినప్పుడు I need to run to a doctor. నేను డాక్టర్ దగ్గరికి I వెళ్ళాలి, need to go to a savior నన్ను రక్షించే వాని దగ్గరికి వెళ్ళాలి, to find a solution. దానికి పరిష్కారం That is what the law says. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. But when Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు if you have problem, నీకేదైనా I సమస్య am ఉంటే here always. ఆయన అంటున్నారు నేనున్నాను నీకు, Come unto me. నా ఎదుగు రమ్ము. Any problem, ఏ సమస్య any అయినా, struggle, ఏ ఇబ్బంది అయినా, any difficulty, ఏ కష్టమైనా, any temptation, ఏ శోధన అయినా, anytime you go astray, నువ్వు ఎప్పుడైనా దారి మళ్ళిపోతే come to me. దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా, I'll help you. నేను నీకు సహాయం I will చేస్తాను, restore you. నిన్ను I'll సమకూరుస్తాను, put my spirit in you. నా ఆత్మను నీలో I'll ఉంచుతాను, put my word in you. నా వాక్యం ఉంచుతాను, I'll put my presence in your midst. నా సన్నిధి మీ మధ్య ఉంచుతాను. This is my new covenant. ఇది నా నిబంధన. Oh, what a wonderful covenant we are in. చూడండి ఎంత అద్భుతమైన శ్రేష్టమైన నిబంధనకు In చెందిన the Old ప్రజలము. Testament, పాత నిబంధనలో they made Lord made lot of covenants. అనేకమైనటువంటి నిబంధనలు దేవుడు చేస్తూ వచ్చాడు. In the scriptures, లేఖనాల్లో you have 7 major covenants. 7 ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. First 3 covenants మొట్టమొదటి 3 are నిబంధనలు called general universal covenants. అవి సార్వత్రికమైన నిబంధనలు. I will just mention for the lack of time. సమయం కొద్దిగా ఉంది, పై చెప్తాను. The first covenant మొట్టమొదటి నిబంధన is called Edenic covenant. అది Edenic covenant in the Garden of Eden. ఏదెను వనములో చేయబడిన నిబంధన. Genesis ఆదికాండం chapter 2 రెండో అధ్యాయం verse 15 to 17. 15 నుంచి 17 వచనాలు. Genesis 2 15 to 17. రెండో అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. We don't need to go there. అక్కడ వెళ్ళనవసరం The లేదు. Lord created man మనుషుని దేవుడు and చేశాడు, asked man to rule the world, లోకమును పరిపాలించమని మనుషుని to చెప్పాడు. tend the garden నీవు ఈ వనమును సేద్యపరచాలి, and enjoy this world. ఈ లోకములో నువ్వు ఆనందంగా ఉండాలి. Entire world is given to you. ఈ లోకమంతా కూడా నీ చేతి కింద ఉంది. Enjoy the world. నీవు ఈ లోకములో సంతోషంగా ఉండు. Tend this garden. ఈ యొక్క పొలమును నువ్వు సేద్యం You చేయి. are my representative. నీవు నాకు ప్రతినిధిగా భూమి మీద ఉండు. And that is a covenant the Lord made with Adam in the Garden of Eden. ఏదైను వనములో దేవుడు మనుషుని పక్షంగా చేసినటువంటి మొట్టమొదటి నిబంధన ఇది. And the second covenant రెండవ నిబంధన is called Adamic covenant. ఆదాముతో చేసిన నిబంధన. Chapter 3 verse 14 to 21. మూడో అధ్యాయము 14 నుంచి 21 వచనం. This is the second general covenant. ఇది రెండవది సార్వత్రికంగా చేయబడినటువంటి ఆదాముతో చేసిన దేవుని Why నిబంధన. the second covenant came? ఎందుకు వచ్చింది? Because the first covenant was violated by Adam. ఆదాము మొట్టమొదటి నిబంధన విషయమై ఉల్లంఘించాడు గనుక రెండవ నిబంధన చేయవలసి వచ్చింది. Lord told the entire garden is yours. ఈ ఏదైనా వనం అంతా కూడా నీదే అన్నారు. Eat the fruit of all the trees అక్కడ ఉన్న వృక్ష ఫలముల్లో అన్నీ నువ్వు తినవచ్చు, except from the tree of the knowledge of good and evil. బుద్ధి జ్ఞానములు ఇచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని తినవద్దన్నాడు. One test Lord put to Adam. ఆదాముకు ఒకే ఒక్క పరీక్ష ఇవ్వబడింది. You don't violate this simple small commandment. ఈ చిన్నదైన సామాన్యమైనటువంటి ఈ యొక్క నిబంధనను నీవు ఆజ్ఞను అనుసరించాలి. And man disobeyed God. ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయుడయ్యాడో Then sin entered in. మనిషినిలోనికి పాపం వచ్చింది. And that is why the Lord is making a second covenant. అందుకొరకే రెండవ నిబంధన దేవుడు చేస్తున్నాడు. Chapter 3 Genesis verse 14 onwards. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచనం నుంచి And the Lord is condemning the man here. అక్కడ మనుషుల్ని దేవుడు శిక్షిస్తున్నాడు. And he is condemning the serpent there. అక్కడ ఉన్నటువంటి సర్పాన్ని కూడా దేవుడు శిక్షిస్తున్నాడు. Serpent is cursed. అక్కడ సర్పము శాపముగా చేయబడింది. Satan is judged. అక్కడ సర్పమునకు తీర్పు తీర్చబడింది. And earth is cursed. భూమికి కూడా శాపం వచ్చింది. Man and women are cursed. పురుషుడు స్త్రీ కూడా శాపం వచ్చింది. And Lord also is giving them a promise of the Savior. అక్కడే రక్షకుని గురించినటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. Because of the entrance of this sin, పాపము ప్రవేశించిన కారణమున there is fourfold separation. 4 గంతల ఎడబాటు అక్కడ వచ్చింది. God and man are separated. మొట్టమొదటిగా దేవుడికి నరుడు వేరైపోయారు. Man and man is separated. తర్వాత మనుషునికి ఎడబాటు వచ్చింది. Man and animal kingdom is separated. మనుషునికి జంతు జాతికి కూడా వ్యత్యాసం వచ్చింది. Man and nature is separated. మనుషునికి ప్రకృతికి కూడా ఎడబాటు వచ్చింది. Lord cursed the earth. దేవుడు భూమిని శపించాడు, Cursed the animals. జంతువులను శపించాడు, Cursed the man. మనిషిని శపించాడు, Cursed the Satan. సాతానుని శపించాడు. So this second Adamic covenant ఈ రెండవ ఆదాముతో చేసిన నిబంధన brought judgment, తీర్పు తెచ్చింది, but also hope
of a savior. రక్షకుని గురించినటువంటి నిరీక్షణ కూడా ఆ This నిబంధనలో is the ఉంది. second covenant. ఇది రెండవ నిబంధన. Third covenant, మూడవ నిబంధన Genesis chapter 9. ఆదికాండం 9వ అధ్యాయం. It is called a Noahic covenant. నోవాహుతో చేయబడిన నిబంధన ఇది. The Lord wiped out all the people from the face of the earth because all people have become wicked. భూమి మీద ప్రజలందరూ కూడా దుష్టత్వంలో ఉండిపోయినారు కనుక 9వ అధ్యాయంలో నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. Only Noah and his family was saved. నోవాహు అతని కుటుంబం వారు మాత్రమే And రక్షించబడ్డారు. when they came out of the floods, వారు జలప్రళయం నుంచి బయటకు వచ్చిన తర్వాత chapter 9 verse 9, 9వ అధ్యాయం 9వ he వచనం, says, I will establish my covenant with you నా నిబంధన నీతో స్థిరపరచుదును, and with your seed after you నీ సంతానం వారితో and స్థిరపరచుదును, with the ever living creatures that is with you. నీతో ఉన్న సమస్త భూజంతువులతో నా యొక్క నిబంధన And స్థిరపరచును. he put a rainbow as a symbol of the covenant. ఆ యొక్క నిబంధనకు సూచనగా ఆయన ఒక రెయిన్బో పెడుతూ వచ్చారు. It's a new covenant. It's a Noahic covenant ఇది నూతన నిబంధన, అలాగనే నోవాహుతో చేసినటువంటి నిబంధన. that earth will never be destroyed by the rain. ఇంకెప్పుడు కూడా జలప్రళయం లేకపోతే వర్షము ద్వారా భూమిని నశింప చేయను. This is the third covenant. ఇది మూడవ నిబంధన. And the fourth covenant నాలుగవ నిబంధన is Abrahamic covenant. అబ్రహాముతో చేసిన నిబంధన. Genesis chapter 12 ఆదికాండం 12వ అధ్యాయం verse 2 to 3. 2 నుంచి 3 వచనాలు. Now it is around BC 2000 years. ఇది క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు. The Lord wanted to fulfill his promise that he gave to Adam. ఆదాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఈ నిబంధన. The Messiah should come. మెస్సీ రావాలి. Messiah should make atonement మెస్సీ వచ్చి ప్రక్షాళన చేయాలి. and he should restore this whole nature. ఉన్నటువంటి సృష్టి యావత్తుని కూడా తిరిగి సమకూర్చాలి. Restore the man. మనుషుని Restore సమకూర్చాలి. the animal kingdom. జంతువులన్నిటిని సమకూర్చాలి. Restore the world. ప్రపంచాన్ని సమకూర్చాలి. For that the Messiah should come. అందుకొరకే మెస్సీ రావాలి. In order to Messiah to come, మెస్సీ వచ్చేదానికి I need one man. ఒక మనుషుడు కావాలి. From that man, ఆ మనుషుడి I నుంచి will bring a nation. ఒక జనాంగాన్ని I తీసుకొస్తాను. will bring a holy race. పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని తెస్తాను. Through that holy race, ఆ పరిశుద్ధమైన జనాంగం ద్వారా I will bring my holy Messiah. నేను పరిశుద్ధుడైనటువంటి మెస్సీని లోకంలోకి తెస్తాను. And then establish a new covenant. అప్పుడు క్రొత్త నిబంధనను స్థిరపరుస్తాను. That is the plan of the Lord. అది ప్రభు యొక్క ప్రణాళిక. That is why in Genesis chapter 12, అందుకే ఆదికాండం 12వ అధ్యాయంలో he made a covenant with Abraham. అబ్రహాముతో ఆయన నిబంధన చేశాడు. Abraham, అబ్రహమా, come out of your family, come out of your country, నీ కుటుంబము నుంచి నీ దేశము నుంచి బయటికి రమ్ము. and come to the promised land, to the land that I will show you. నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళాలి. I will bless you. నేను నిన్ను I ఆశీర్వదిస్తాను. will make you a blessing. నిన్ను ఆశీర్వాద కారణంగా All చేస్తాను. the nations will be blessed through you. నీ ద్వారా భూమిలో ఉన్న సమస్త వంశముల వారు He ఆశీర్వదించబడతారు. gave 4 elements in the Abrahamic covenant. అబ్రహాము నిబంధనలో దేవుడు 4 విషయాలు చెప్తున్నాడు. I will give you a seed. నేను నీకు ఒక సంతానం ఇస్తాను. And secondly, I will give you a nation. రెండవది నీకు ఒక జనాంగం ఇస్తాను. Thirdly, I will give you a land. మూడవది నీకు ఒక భూమిని ఇస్తాను. Fourthly, I will give you divine and perpetual blessing. నాలుగవది దైవికమైన నిరంతరము నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదం నీకు ఇస్తాను. The covenant with Abraham అబ్రహాముతో చేసిన నిబంధన is to bring that new covenant through the Holy Messiah. పరిశుద్ధుడైన మెస్సీ ద్వారా క్రొత్త నిబంధనను ప్రజలకు తేవడానికే అబ్రహాముతో ఆనాడు దేవుడు నిబంధన చేశాడు. From the womb of Abraham, అబ్రహాము గర్భము నుండి he brought great nation of Israel. ఇశ్రాయేలును గొప్ప జనాంగాన్ని దేవుడు తెచ్చాడు. Now he is making another covenant, the 5th covenant, 5వ నిబంధనను దేవుడు చేస్తున్నాడు. with the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలతో At the Mount Sinai, సీనాయి పర్వతం he మీద brought these people out of Egypt. ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తెచ్చిన తర్వాత So these are all the generations from Abraham. అబ్రహాము వంశావళి నుంచి వచ్చినటువంటి జనాంగం అంతా They were in this foreign land. వీరు పరదేశంలో They ఉన్నారు. were in Egypt. ఐగుప్తులు ఉన్నారు. No constitution, అక్కడ వారికి ధర్మశాస్త్రం లేదు, no leadership, వారికి నాయకత్వం లేదు, no law. ధర్మశాస్త్రం They లేదు. were like a group of slave laborers. వారు ఒక గుంపు బానిసలుగా దాసులుగా ఉన్నటువంటి ప్రజలు. And the Lord redeemed them దేవుడు వారిని విడిపించాడు through the Passover lamb పస్కా పశువు ద్వారా. and brought them out of through the Red Sea వారిని ఎర్ర సముద్రము గుండా నడిపించాడు. and brought them to Mount Sinai.
సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. Now he is making a new covenant, a covenant with them. ఇప్పుడు వారితో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. It is called Mosaic covenant. ఇది మోషే నిబంధన అని చెప్పవచ్చు. You will be a special people. మీరు ప్రత్యేకమైన జనంగా ఉంటారు. Even though all nations of the world belong to me, ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా నాకు చెందినప్పటికీ, but you are a special new generation. You are a special generation. అయితే మీరు చాలా ప్రత్యేకమైనటువంటి జనము. Through you, every other nation will be blessed. నీ ద్వారా వేరే సర్వజనం ప్రపంచం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. Through you, I will bring the Messiah. నీ ద్వారా మెస్సైని తెస్తాను. That is a Mosaic covenant. అది మోషేతో చేసినటువంటి నిబంధన. And there he gave the law also. అక్కడ ధర్మశాస్త్రం కూడా ఇచ్చారు. For temporarily, తాత్కాలికంగా this law ఈ is ధర్మశాస్త్రం supposed to keep them holy, పరిశుద్ధంగా ప్రజలు ఉండేదానికై ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. protecting them from sin, పాపము నుంచి ప్రజలను రక్షించడానికి, telling them about the wrath or the judgment if they sin. పాపము చేస్తే దైవోగ్రత ఎంత శిక్ష వస్తుందో చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది. They also are given the shadow of the heavenly things. పర సంబంధమైన విషయాలకు ఛాయారూపకంగా ధర్మశాస్త్రం ఉంది. And it is brought an interim order. అది తాత్కాలికంగా కొంచెం ఉపశమనాన్ని ఇవ్వడానికి ఇవ్వబడింది. To so that the holy race may be continued. తద్వారా దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికి. That is called Mosaic covenant. అది మోషే ద్వారా చేసినటువంటి నిబంధన. And sixthly, ఆరవది we see Davidic covenant. దావీదుతో చేసిన నిబంధన. 2 Samuel రెండవ సమూయేలు గ్రంథం chapter 7 7 verse 11 onwards. 11వ వచనం నుంచి We see the Davidic covenant. దావీదుతో దేవుడు చేసిన నిబంధన. Davidic covenant is only a repetition of Abrahamic covenant. అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన చేశాడో అదే నిబంధనను దావీదుతో కూడా దేవుడు చేస్తున్నాడు. He is repeating the covenant to David. అదే నిబంధనను దావీదుతో కూడా చేస్తున్నాడు. I will give you a seed. నీకు ఒక సంతానం ఇస్తాను. I will give you this kingdom. నేను ఒక రాజ్యాన్ని I will ఇస్తాను. give you a dynasty. నీకు ఒక సామ్రాజ్యం I ఇస్తాను. will give you perpetual blessings. నీకు నిరంతరము నిలిచి ఉండే ఆశీర్వాదం ఇస్తాను. Through your womb, నీ గర్భం నుండి the Messiah will come. మెస్సే వస్తారు. The seed will come. ఒక సంతానం వస్తుంది. So that is called Davidic covenant. అది దావీదు ద్వారా చేయబడినటువంటి నిబంధన. Because David loved God, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. the Lord blessed David so that the Messiah can come through the lineage of David. దావీదును కూడా దేవుడు ప్రేమించి దావీదు ద్వారానే మెస్సైని లోకంలోనికి తేవాలని దేవుడు ఇష్టపడ్డాడు. Even though Lord blessed David and his kingdom, దావీదును అతని సామ్రాజ్యమును దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాదు, what happened? ఏం జరిగింది? After Solomon, సొలొమోను తర్వాత they lost all that blessing. వారు ఆశీర్వాదాలన్నీ కోల్పోయారు. Now they are going to Babylon. బబులోనుకు చెరలో వెళ్ళిపోతున్నారు. Now they are questioning, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, where is this Davidic covenant? దావీదుతో చేసిన నిబంధన Where is ఏమైంది? this Mosaic covenant? ఈ మోషే నిబంధన Where is ఏమైంది? this Abrahamic covenant? అబ్రహాము నిబంధన Oh, ఏమైంది? we lost this covenant. ఈ నిబంధనలన్నీ We పోయాయి. are lost in this world. ఈ లోకంలో There తప్పిపోయాం. is no future for us. మాకు భవిష్యత్తు లేదు. At that time, ఆ సమయంలో through Jeremiah, ఇర్మియా ద్వారా Lord is introducing this new covenant. ఈ నూతన నిబంధనను దేవుడు లోకానికి తెస్తున్నాడు. I have not forgotten you. నేను మిమ్మల్ని మర్చిపోలేదు. I still have my purposes for you. మీ నిమిత్తమై నా ఉద్దేశం స్థిరముగా ఉంది. I will fulfill my covenant with you. నా నిబంధన మీతో నెరవేరుస్తాను. That is the new covenant we saw in Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31 నుంచి ఈ క్రొత్త నిబంధన చూస్తున్నాం. That is the same thing the author of Hebrew is referring in chapter 8. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో గ్రంథకర్త ఇర్మియాలో రాయబడినటువంటి ఈ మాటలే మరలా అక్కడ ప్రస్తావించాడు. Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు is a mediator of this new covenant. ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి He అయ్యాడు. is a fulfiller of this covenant, the beginner, establisher of this new ఈ covenant. క్రొత్త నిబంధనకు కర్తయు కొనసాగించువాడు ఆయనే. All the Old Testaments point, all the old covenants point to this new covenant. పాత నిబంధనలో చేయబడిన నిబంధనలు అన్నీ కూడా క్రొత్తగా చేయబడే నిబంధనను చూపిస్తున్నాయి. That is why this new covenant is superior to all the old covenants. అందుకొరకే పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధనలన్నిటికంటే ఈ క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. Today, ఈ రోజు you and I, నీవు నేను how blessed we are. ఎంత ధన్యులం. We are in this new covenant. ఈ క్రొత్త నిబంధన ప్రజలుగా ఉన్నాం. We are forgiven. మనం క్షమించబడ్డాం, We are separated. We ప్రత్యేకించబడ్డాం, are sanctified. We పరిశుద్ధపరచబడ్డాం, are sealed for eternity. నిత్యత్వం కొరకు ముద్రించబడ్డాం. In Christ we have all sufficiency. యేసుక్రీస్తు ప్రభువారిలో సర్వ సమృద్ధిని అనుభవిస్తున్నాం. Lord is calling us. దేవుడు పిలుస్తున్నాడు, Come under my new covenant. ఈ క్రొత్త నిబంధన కిందకి ప్రజలారా రండి. If you are not yet under the covenant of the Lord, ఈ క్రొత్త నిబంధన కిందకి ఇంకా మీరు రాకుండా if ఉంటే, you are still following the old habits, old rituals, పాత అలవాట్లు ఆచారాల్లో ఉండిపోతే, if you are still struggling with old sin, పాత పాపములోనే ఇంకా ప్రయాసపడుతుంటే,
అంటే Lord is calling us, ప్రభు పిలుస్తున్నాడు, come unto my new covenant. నా క్రొత్త నిబంధనలోనికి మీరు రండి. I have shed my blood for you. నీ కొరకు రక్తం I చిందించబడింది, offered my body for you. నీ కొరకై నా దేహం I made అర్పించబడింది, atonement for you. నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాను. Once for all atonement. ఎంతో ఒక్కసారిగా చేయబడిన ప్రాయశ్చిత్తం, Not only to cover your sin, నీ పాపమును కప్పడానికి కాదు, not to cleanse your sin. నీ పాపమును కడిగివేయడానికి. I'll put my spirit in you. నీ యందు నా ఆత్మ ఉంచుతాను, I'll transform you day by day. దినదినము రూపాంతరపరుస్తాను. I will bring you into my likeness, నీవు నా యొక్క స్వరూప్యములోనికి వచ్చినట్లు so చేస్తాను. that you will be in my kingdom forever and ever. నిత్యత్వము నా రాజ్యములో ఉండేదానికై. That is our calling. The Lord is calling us. ప్రభు అట్టి పిలుపుతో మనల్ని పిలిచాడు. And those of us who have believed the Lord, ఎందరైతే ప్రభువును విశ్వసించారో, who have come under this new covenant, ఈ క్రొత్త నిబంధన కిందకు వచ్చారో, we also have a mandate. దీనికి కూడా ఖచ్చితంగా నెరవేర్చవలసింది ఉంటుంది. What we should do? ఏం చేయాలి? 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక chapter 3, 3వ అధ్యాయం, 2 Corinthians రెండవ కొరింథీ chapter 3, 3వ అధ్యాయం verse 6. 6వ వచనం. We are the ministers of this new covenant. రెండవ కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారలగుటకు Yes. మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. Through his sufficiency, ఆయన సామర్థ్యమును బట్టి we are called the ministers of the new covenant. మనం ఈ క్రొత్త నిబంధనకు పరిచారకులమయ్యాం. That means దాని అర్థం we need to spread this new covenant. ఈ క్రొత్త నిబంధనను వ్యాప్తి చేయాలి. We should bring the people unto this new ఈ covenant. క్రొత్త నిబంధనలోనికి ప్రజలను సమకూర్చాలి. We have experienced the blessings of the new covenant. క్రొత్త నిబంధన ఆశీర్వాదములు పాలు పొందాలి. After experiencing these blessings, ఈ ఆశీర్వాదములు అనుభవించిన తర్వాత we should go to our neighbors. పొరుగు వారి దగ్గరికి వెళ్ళాలి, We have to go to office. ఆఫీస్కి వెళ్ళాలి, We have to go to our college mates. కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి, Tell them వారితో చెప్పాలి animal sacrifices are over. బలులు అర్పించేటువంటి All కాలం అయిపోయింది. Old Testaments are all gone. పాత నిబంధన అర్చనాచారాదులు అన్ని అయిపోయాయి. The Passover lamb is sacrificed. పస్కా పశు వధించబడింది. Now we are under new covenant. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు చెందినవారు. Come. రండి. When you come under this new covenant, ఈ క్రొత్త నిబంధన కిందకు వచ్చినప్పుడు you will be kings and priests in his kingdom forever. ఆయన and ever. రాజ్యములో నిరంతరము రాజులైన యాజక సమూహం వలె ఉంటారు. That is the ministry Lord has given to us. ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్య ఇది. It is a glorious ministry. ఇది మహిమాన్వితమైన It is పరిచర్య, our privilege. ఎంతో ఆధిక్యత. This ministry of the new covenant is not given even to the angels, దేవదూతలకు కూడా ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఇవ్వబడలేదు. because they are not in the covenant. How can they preach? నిబంధన లేని ప్రజలు కదా, వారు ఎలా బోధిస్తారు? The covenant is for us. క్రొత్త నిబంధన మనకు చెందింది. Covenant is not for the angels. దేవదూతలకు కాదు, It is for human beings. మనుషులకు. You and I have the privilege as well as the responsibility to be ministers of this new covenant. ఈ క్రొత్త నిబంధనకు పరిచారకులు అయ్యేటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the days are very short. దినములు చాలా కొద్దివైపోయాయి. The Lord is coming very soon. ప్రభు త్వరగా వస్తున్నారు. Lord is asking us ప్రభు అడుగుతున్నారు, to be mediators and ministers of this new covenant. మీరు ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తులుగాను పరిచారం చేయువారుగాను ఉన్నారా లేదా? Let us grab every very small opportunity to share the good news of the Lord and bring many people under this new covenant. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ప్రతి తరుణాన్ని ఉపయోగించుకొని ఈ క్రొత్త నిబంధనలోనికి ప్రజలను ఆహ్వానించి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చేపడదాం.